కాళేశ్వరం అక్రమార్కులపై ఏసీపీ గురిపెట్టింది. ప్రాజెక్టులో కీలకంగా పనిచేసి అడ్డగోలుగా సంపాదించారనే ఆరోపణలు వస్తున్న ఇరిగేషన్ అధికారులపై కొరడా జులిపించింది. విజిలెన్స్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికల ఆధారంగా రంగంలోకి దిగిన ఏసీబీ కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన ఇంజనీర్ ఇన్ చీఫ్ భూక్యా హరిరామ్ ఆస్తుల లెక్కలు తీస్తుంది. హరిరాంపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు నిన్న ఆయనను అదుపులోకి తీసుకున్నారు. హరిరామ్ ఇండ్లు, ఆఫీసులతో పాటు బంధువుల ఇండ్లలో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ షేక్పేట్లోని ఆదిత్య రాయల్ హోమ్స్ లో ఉన్న హరిరామ్ విల్లాతో పాటు ఆయన సొంతూరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డ, సిద్దిపేట జిల్లా గజ్వేల్, ములుగు, ఏపీలోని పుట్టపర్తి సహా మొత్తం 13 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఉదయం 5:30 గంటలకు ప్రారంభమైన సోదాలు రాత్రి 8 గంటల వరకు కొనసాగాయి. సోదాలు ఇవాళ మరోసారి కొనసాగే అవకాశాలున్నాయి. కాగా హైదరాబాద్ లోని విల్లాలో హరిరామ్, ఆయన భార్య అనిత సమక్షంలోనే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ముందుగా వాళ్ళ మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు మినహా ఇతరులను ఇంట్లోకి అనుమతించలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. హరిరామ్ ప్రస్తుతం కాళేశ్వర్ కార్పొరేషన్ ఎండీగా, గజ్వేల్ ఈఎన్సీగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయనపై అయితే ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. దీనిపై అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అసలు ఇన్ని వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. ప్రధానంగా హరిరామ్ ఎవరైతున్నారో కాళేశ్వరం మాజీ ఈఎన్సీగా ఇతను పనిచేశారు. అలా పనిచేసినటువంటి ఈయనకు 200 కోట్లకు పైగా ఆస్తులు ఏ విధంగా సంపాదించాడు అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. అయితే గజ్వేల్లో భారీగా అక్రమ ఆస్తులు ఉన్నాయి అని ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. వెంటనే గజ్వేల్లో హరిరామ్ పేరు మీద ఉన్నటువంటి ఆస్తుల చిత్రాన్ని అంతటినీ కూడా ప్రస్తుతం ఇవి ఒక్కొక్కటిగా అయితే బయటికి తీయడం జరుగుతుంది. అర్ధరాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టినటువంటి ఏసీబీ అధికారులు ఆయనకు 14 రోజుల పాటు కోర్టు అయితే రిమాండ్ విధించింది. దాంతోపాటు హరిరామ్, అతని బంధువుల ఇళ్లలో 13 చోట్ల ఏసీబీ సోదాలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. కాళేశ్వరం ఈఎన్సీగా హరిరామ్ ఎప్పుడైతే పనిచేసిన తర్వాత ఆయన భారీగా అక్రమ ఆస్తులు సంపాదించాడు అని గుర్తించినటువంటి అధికారులు పూర్తిగా కూడా ప్రస్తుతం తనిఖీలు అయితే చేపట్టడం జరుగుతుంది. 13 చోట్ల అంటే హరిరామ్ కు సంబంధించినటువంటి ఇల్లు, అదేవిధంగా ఆయన బంధువులు, కార్యాలయాల్లో ప్రస్తుతం 13 చోట్ల ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే గతంలో కేసు నమోదు చేసినటువంటి ఏసీబీ అధికారులు ఇతని గురించి వచ్చినటువంటి కంప్లైంట్లు, హరిరామ్ కు సంబంధించినటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో ఆ ఫిర్యాదుల ఆధారంగా కూడా రంగంలోకి దిగి ఒక్కొక్కటిగా వివరాలన్నీ ఆరాధించినప్పుడు ఇతనికి తెలంగాణలో అక్రమ ఆస్తుల చిట్టా పెద్దదిగానే ఉంది. అందులో ఎక్కువగా గజ్వేల్ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ గజ్వేల్లో ఈ అక్రమాస్తులు ఎక్కువగా ఉన్నట్టుగా అయితే ఏసీబీ అధికారులు గుర్తించిన నేపథ్యంలోనే ఇంకా కూడా అంటే పూర్తిగా ఎన్ని కోట్లకు అక్రమాస్తులు సంపాదించాడు అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు సుమారుగా ఒక 200 కోట్లు అని చెప్తున్నప్పటికీ అది 200 కోట్ల లేకపోతే అంతకు ముందు లేకపోతే అంతకంటే తక్కువనా ఏంటి అనేది మాత్రం ఒక క్లారిటీ అయితే ఏసీబీ అధికారులు ఇవ్వలేదు. రైట్ నౌ సోదాలన్నీ కూడా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఆ సోదాలకు సంబంధించి ప్రస్తుతం ఇంకా కూడా ఈ రోజు అండ్ మోరోవర్ రేపు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఆయన బంధువుల ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఆయన బంధువుల ఇళ్లలో కూడా ప్రస్తుతం సోదాలు అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మధు. హరిరామ్ ప్రస్తుతం కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా, గజ్వేల్ ఈఎన్సీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య అనిత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ ఈఎన్సీగా వాలంటరీ డైరెక్టర్ జనరల్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో హరిరామ్ కీలక పాత్ర పోషించారు. తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి సీఈగా పనిచేసిన ఈయన ఆ తర్వాత కాళేశ్వరం సీఈగా
కొన్నాళ్ల పాటు పనిచేశారు. ఈ సమయంలో 3 బ్యారేజీల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించారు అన్నారం. సుందిళ్ల బ్యారేజీల సైట్ల మార్పులు ఆయన సీఈగా ఉన్నప్పుడే జరిగినట్లు తెలుస్తుంది. ప్రాజెక్టుకు కీలక అనుమతులు సాధించడంలోనూ హరిరాంది కీలక పాత్ర.